సో ఇప్పుడున్న పరిస్థితి హ్మ్. భిన్నంగా ఉంది. అవును. అంటే అసలు పార్టిసిపేట్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. అవును. చెప్పండి సార్ దీని గురించి. అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు అదే చెప్పాను గదా! ఒకప్పుడు ఏంటంటే ఈ స్పోర్ట్స్ హాస్టల్స్ అని ఉండేయన్నమాట. ఓకే. అదర్ గేమ్స్ కంటే ఇప్పుడు ఆల్రెడీ ఈవెన్ బ్యాడ్మింటన్ గూడా ఉండేది. అట్లాంటి స్పోర్ట్స్ హాస్టల్స్ అనేవి ఇప్పుడు చాలా అసలు లేకుండా పోయింది. 2002 వరకు స్పోర్ట్స్ హాస్టల్స్ ఉన్నాయి. 90% ఆఫ్ ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ మీరిప్పుడు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ చూసినా ఆల్ సీనియర్ ప్లేయర్స్ బాస్కెట్బాల్ గానీ, వాలీబాల్ గానీ, ఫుట్బాల్ గానీ, హాకీ గానీ, మీరు అథ్లెటిక్స్ గానీ, మీరు ఏది తీసుకున్నా అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యి వచ్చినోళ్ళే. అంటే అది ఎలాగో ఒక సిస్టమ్ చాలా పర్ఫెక్ట్‌గా ఉండేదది. ఒక సీనియర్ ప్లేయర్స్ అందరూ కలిసి లేతే ఒక టాప్ గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసి అక్కడ పికప్ చేసేవాళ్ళు. ఈ రూరల్ ఏరియాస్‌లోంచి నేషనల్‌లో జూనియర్ నేషనల్ ఆర్ మినీ నేషనల్స్ ఆడిన వాళ్ళని పికప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్‌లో ఉంచి వాళ్ళకి ఎడ్యుకేషన్‌తో పాటు కోచింగ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అది త్రూ గవర్నమెంట్ జరిగేది. మేమంతా అలా వచ్చిన వాళ్ళమే. అప్పుడు మనకేంటంటే ఇక్కడ టాప్ సీనియర్ ప్లేయర్స్‌తో గానీ అందరితో ఆడడం, అలాగే కోచింగ్ మెథడ్స్ మనకి మంచి కోచింగ్ ఇవ్వటం, అలాగే ఇక్కడి నుంచి క్యాంప్స్, ఇండియన్ క్యాంప్స్ అన్నీ అటెండ్ చేయడం. అలాగా మనకి ఎక్స్‌పీరియన్స్ రావడం, దాన్ని చూసి మనకు ఏదో ఒక డిపార్ట్మెంట్‌లో ఒక అవకాశం రావడం, జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా ఉండేవి. సో, ఆ కాంపిటీషన్ అనేది కూడా హైదరాబాద్ అలాంటి సిటీస్‌లో బాగా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా కొంచెం తక్కువయింది. అంటే కాంపిటీషన్ స్కూల్ లెవెల్‌లో జరుగుతుంది కానీ, ఆ ఫర్దర్ లెవెల్‌లో జరగట్లేదు. దీన్ని గవర్నమెంట్ గానీ, తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఉన్నారు కదా! వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని, అలాగే సీనియర్ ప్లేయర్స్ కూడా కొంతమంది ఇప్పుడు మాలాంటోళ్ళం కూడా మేము కూడా కొన్ని ప్లాన్స్ చేస్తూ డెవలప్ చేస్తున్నాం. కొన్ని క్లబ్స్ మేము కూడా ఓన్‌గా క్లబ్స్ డెవలప్ చేసుకుంటున్నాం. ఆ క్లబ్స్‌లో పిల్లల్ని ఆడిపిస్తున్నాం. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది కొంచెం పికప్ అవ్వాలి. ఆ పికప్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే తెలంగాణలో మోస్ట్ ప్రాబబ్లీ స్పోర్ట్స్‌కి ఒక మంచి ప్లాన్స్ చేస్తూ యూనివర్సిటీ లెవెల్‌లో సీఎం గారు వాళ్ళు ఏదో ప్లాన్స్ చేస్తూ డెవలప్‌మెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో, అలాంటి ప్లాన్స్ వస్తే దాంట్లో కూడా కొంతమంది మాలాంటి సీనియర్ ప్లేయర్స్‌ని గానీ, చాలామంది సీనియర్ ప్లేయర్స్ మంచి మంచి గైడ్ చేయగలిగిన కోచెస్, ప్లేయర్స్, టాప్ ఇంటర్నేషనల్ ఇండియన్ కెప్టెన్స్ కూడా మన దగ్గరే ఉన్నారు. హైదరాబాద్‌లో ఆల్రెడీ బ్యాంక్ గానీ, రైల్వే గానీ అన్నిటిలో మంచి మంచి ప్లేయర్స్ మహమ్మద్ రిజ్వాన్, హరికృష్ణ ప్రసాద్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా ఉన్నారు. మా కొలీగ్స్ అంతా మేమంతా కలిసి ఆడాం. వాళ్ళందరూ కూడా మనకి కొంత గైడ్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకొని ఇలాంటి స్పోర్ట్స్ హాస్టల్ యూనివర్సిటీ లాగా ఒకటి ప్లాన్ చేశారు కాబట్టి దానికి అనుబంధంగా ఇలాంటి స్పోర్ట్స్ హాస్టల్స్ లాగా ఏదైతే వాళ్ళు పికప్ చేసి ప్లాన్ చేస్తే గ్యారంటీగా మళ్ళీ ఇది పికప్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఈ బాస్కెట్బాల్ ప్రో లీగ్ కూడా ఇక్కడ హైదరాబాద్‌లో జరగడం జరిగింది. ఈ తెలంగాణ గవర్నమెంట్‌లో తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. పిల్లలకు మంచి మోటివేషన్ రావడం జరిగింది. ఎందుకంటే కొంత కమర్షియలైజేషన్ ఆడితే వాళ్ళకి కొంత ఇన్కమ్ ఇలాంటి పరిస్థితుల్ని వాళ్ళు క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి ప్లాన్స్‌ని వాలీబాల్, బాస్కెట్బాల్ అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేస్తే స్కూల్ లెవెల్ నుంచి కూడా పిల్లలకి ఒక మంచి అవకాశాలు క్రియేట్ అవుతాయి. అక్కడి నుంచి జాబ్ ఆపర్చునిటీస్ అంటే తమిళనాడు, పంజాబ్ ఇట్లా కొన్ని స్టేట్స్‌లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ పరంగా టీమ్స్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ గవర్నమెంట్ కొన్ని ప్లాన్స్ చేయాలి. ప్రైవేట్ సెక్టర్‌ని ఇన్వాల్వ్ చేసి ప్రైవేట్ సెక్టర్‌లో జాబ్ ఆపర్చునిటీస్ స్పోర్ట్స్ కోటాలో పెట్టగలిగితే అది పెద్ద వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇది పాజిబిలిటీ ఉంటుంది. దానికి కొన్ని ఐడియాస్, గైడ్‌లైన్స్ మాలాంటి వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. మేము కూడా సొంతంగా అప్రోచ్ అయితే ఇది అంత ఈజీగా పాజిబిలిటీ కాదు. బట్ వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. అట్లాగే ఇప్పుడు స్కూల్స్ ఇప్పుడు ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూలు, పల్లవి మోడల్ స్కూల్స్ ఇలాంటి ప్రతి స్కూల్లో బాస్కెట్బాల్‌కి చాలా మంచి ఎంకరేజ్‌మెంట్స్ ఉంది. మంచి పిల్లలు కూడా హైట్, ఫిజిక్ పిల్లలు ఆడడం జరుగుతుంది. బట్ ఫర్దర్ వాళ్ళు ఒక స్టేజ్ 16 అబోవ్ వచ్చే టైంకి వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండక వాళ్ళు సమ్ అదర్ వేలో వెళ్ళిపోవడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం దాన్ని ఒక ఇంట్రెస్ట్‌తో ఒక టీమ్ గానీ, ఒక సీనియర్ లెవెల్ ప్లేయర్స్ గానీ, ఒక కమిటీస్ గానీ, ఏదన్నా ఒక కోచెస్ ఒక దీన్ని తయారు చేసి టీమ్ తయారు చేసి అలాంటి ప్లేయర్స్‌ని కొంతమంది సెలెక్ట్ చేసి కోచింగ్ క్యాంప్స్ పెట్టి ఇవి డెవలప్ చేస్తే గ్యారంటీగా బాస్కెట్బాల్ కూడా ఆ విధంగా మంచి రేంజ్‌కి వస్తది. ఎందుకంటే ఎన్‌బీఏలో ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ కూడా ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్నమాట. ఒక లేడీ అమ్మాయి కూడా సెలెక్ట్ అయింది. జూనియర్ ఎన్‌బీఏ అని మనకి రిలయన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సరిగా. బట్ సరిగా ఎలివేట్ అవ్వట్లేదు. అది మన దగ్గర అసోసియేషన్స్ గానీ, మన దగ్గర ఉన్న సీనియర్ ప్లేయర్స్ గానీ, స్పోర్ట్స్ అథారిటీ గానీ వీళ్ళు కొంత ఇంట్రెస్ట్ తీసుకొని సీనియర్ లెవెల్ ప్లేయర్స్ అందరినీ కొంత ఇన్వాల్వ్ చేస్తే మంచి డెవలప్‌మెంట్ వస్తుంది. అందులో మాకు కూడా చాలా హోప్ ఉంది. మేము కూడా ఆ ప్రయత్నాలనే చేస్తూ ఉన్నాం.